కోసం పెట్టిన సారు చాలాన్ లేపిస్తుంది వెహికల్ చాలాన్. ఇప్పుడు కట్టవలసిందేనా అంటే ఇప్పుడు సిగ్నల్ జంపా లేకపోతే హెల్మెట్ లేదా ముగ్గురు పోతున్నారు హెల్మెట్ లేని వాళ్ళకి ట్రిపుల్ రైడింగ్ అట్లా నెంబర్ ప్లేట్ కరెక్ట్ లేకుండా కూడా దాని గురించి. మరి ఇప్పుడు హెల్మెట్ లేకపోతే ఎంత వేస్తావు పైకం? 100. అమ్మా ముగ్గురు పోతే 1000 వస్తుంది. ఓ అమ్మా ఇప్పుడు ఏదో ట్రాఫిక్ ఏదో కొత్త రూల్స్ వచ్చినాయట, ఏంటి అవి కొత్త రూల్స్ అంటే ఏంటి? ఏమో నిన్నమోనా అంటారుగా ఇప్పుడు, అంటే ఇక పెద్దగా ఇప్పుడు ముగ్గురు చేస్తే ఇంకెక్కువ మొత్తం కట్టవలసి వస్తుంది, ఇంకేదో జరిమానా రాలేదు, చాలా ఇంకా అమల్లోకి రాలేదు, వస్తుంది త్వరలో. హెల్మెట్ కూడా 1000 రూపాయలు వస్తుంది అన్నారు, అట్లానే కొంచెం భయపడి హెల్మెట్ కొనుక్కొని పెట్టుకుంటారేమోనని. ఇంకైతే అమల్లోకి రాలేదు, వచ్చినప్పుడు చూడాలి. ఇప్పుడు ఎన్ని గంటల చేయబట్టి ఎంతమంది పట్టిర్రు? ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఎసవని కేసులు దొరుకుతున్నాయి ఇక్కడ రోడ్డు మీద, ఎక్కువ హెల్మెట్ ఉంటాయి. ట్రిపుల్ రైడింగ్ ఇద్దరు తక్కువ హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్ ఒకరు ఇద్దరు అట్లా వస్తారు. బ్లాక్ ఫిల్మ్ గురించి వెహికల్ 4 వీలర్ బ్లాక్ ఫిల్మ్ వేయాలి, అవి కూడా తీసేస్తాము. బ్లాక్ ఫిల్మ్ 700 చాలా వస్తుంది. ఇది కథ మొత్తం ఎక్కడ ఉండే ఇది ఇలాకా సుల్తాన్ బజార్. ఓ సుల్తాన్ బజార్. ఇక మరి కోటి సుల్తాన్ బజార్లో మీ నర్సే తాత అడుగు పెడితే ఇక పాపం పోలీసు ట్రాఫిక్ పోలీసులు మరి రోడ్ల మీద మరి కోళ్ళేగల బట్టి ఓపిరా ఏమన్నా తెల్లారితోరకి ఏమన్నా కోళ్ళేగలు లాంగ్ ఉంటున్నాయా? నైట్ టైం తాగుతారు, ఇప్పుడు తాగరుగా. మాకైతే మా డే టైంలో దొరకరు, ఎక్కువ కూడా సాయదారి తాగుతున్నట కొన్ని దొరకట్లేదు. ఎప్పుడన్నా ఒకటి వస్తే ఆపుతాం దాన్ని కూడా. పొద్దుగా పక్క ఉంటాయి అంట, నైట్ బరాబర్ తాగిపోతుంటారు, తాగిన వాళ్ళు దొరుకుతారు. రోజుకు 10-15 కేసులు వేస్తుంటాం. సరే అది ఏం సాగదమ్మా, ఎంతమంది దొరకబట్టి ఇవ్వాలా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాక టైం పడుతుంది ఇంకొంచెం. మరి ఈ రోడ్ల మీద బుర్ర సపోర్ట్ చేసుకోబోతున్నట, ఆ కోళ్ళ పసి పడుతుర్రా మీరు? అంటే బుల్లెట్లు సైలెంట్ అంటే మన సౌండ్ పొల్యూషన్ ఏమైనా ఉంటే ఆ బండ్లో మనము పక్కకు తీసుకొని సైలెన్సర్లు చేంజ్ చేపిస్తాం. ఎక్కడిది తలకాయ షుర్రు అంటుందా సప్పుడుకు, మరి ఎంత ఇదవుతుంది మరి? అది కాలుష్యం అటగా సౌండ్ ఏదో పొల్యూషన్, అదే సౌండ్, మన సౌండ్ కాలుష్యము వాతావరణ కాలుష్యం అయితే దాని మీద పొల్యూషన్ చెక్ చేస్తాం. చెక్ చేసి చాలా వేస్తాం, లేదంటే ఆ సైలెన్సర్ని కంప్లీట్గా తీపిచ్చేసి మళ్ళీ కొత్త సైలెన్సర్ వేయించి పంపిస్తాం. నార్మల్గా బండికి ఏదైతే సైలెన్సర్ వస్తుందో ఆ షోరూమ్ సైలెన్సర్ వేయించి పంపిస్తాం. అట్లా ఇప్పుడు ఈ పిల్లగాంది ఏం దొరికింది, ఏం సైజ్ చేస్తున్నారు పిల్లగాంది? హెల్మెట్ పెట్టుకోవచ్చుకోలే. బచ్చిగా ఏమైందా బచ్చిగా లగం అయిందా? లగం కాలేదు, మరి హెల్మెట్ ఎందుకు మర్చిపోయినా మొగోడివి? ఆఫీస్ కా నుంచి వస్తున్నా, ఆఫీస్లోనే మర్చిపోయి వచ్చిన. మాత్రమా ఈ మొగోడికి లగం కాలేదు, ఇప్పుడే ఈ ఆత్రం ఉందంటే రేపు పెళ్ళం పిల్లలు సంసారం మీద పడ్డాక ఇంకెంత ఆత్రమో ఏం కథపో. ఇప్పుడు ఈ కోయిలాగలది ఏం దొరకబట్టినావు, ఏమైంది పిరా? బండి ఆఫీసు. అదే ఎందుకు మీరు బండి? హెల్మెట్ లేదు, హెల్మెట్ రేడు ట్రబుల్ రైడ్. ఇద్దరా? ఇద్దరే. అంటే ఇద్దరు పోవద్దా ఎట్లా? పోకూడదు, పోయినా హెల్మెట్ ఉండాలి. ఓ మొగోడా, మరి నువ్వే మాట్లాడుతున్నావు రూల్స్ పోలీసుల కంటే ముందుగా, మరి ఎందుకు మరి ఈ రోగు తప్పిన పని ఎందుకు చేసినావు పిరా? హెల్మెట్ లేదు, మర్చిపోయి వచ్చేసినాం. మీ లవర్కు వెళ్తేందుకు ఫోన్లలో బ్యాలెన్స్ చేసేందుకేం పైగా ఉంటుంది, నీ పానానికి నువ్వు కాపాడుకొని మంచిగా బతుకు పిల్లగా అంటేనే నీకేమో కొనుక్కో బుద్ధి కాదు, అంతేనా? ఏ ఊరు మగోనివి? మన నాగార్జున సాగర్. ఓహో సాగర్ పోయా, మరి పట్నంలో అడుగు పెట్టినావు? ఇలా డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు మా మిరపకాయల మనకి వచ్చారు వార్డుకి, దానికోసం పోతున్నాం. మరి పోలీసు వాళ్ళ కంచె పడుతుంది. మరి ఇప్పుడు ఏంది కదా, ఏమైనా దండగా పడదా? పడ్డది ఏమో, ఎంత 100 రూపాయలు అంట. హెల్మెట్ చాలా 100 రూపాయలు వస్తుంది. సర్కారు పోతాయా పైగా? ఆన్లైన్లోనే కట్టాలి. అయింది ఈ కోయిల లగం అయింది, ఇక చెప్తే ఇదని కోయిల పట్టుకొని ఇక గిసవండి వ్యవహారం అవుతుంది రోడ్ల మీద సుల్తాన్ బజార్లో. ఏం సై చేసిన కోయిల? డాక్యుమెంట్స్ చూపించమని అడుగుతున్నా, లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్. అయితే లైసెన్స్ చూపించమంటే వెతుకుతున్నాడు, దానిలో మొబైల్లోనే ఉందంట, మొబైల్లో చెక్ చేస్తున్నాడు. పర్సులో పెట్టుకుని ఫోన్లో పెట్టుకున్నాడు భద్రంగా. ఇంతమందికేమో మా పర్సులో పెట్టుకొని తిరిగేటోళ్ళు, ఇప్పుడేమో మొత్తం ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మొత్తం మొబైల్లోనే పెట్టుకొని, ఇంకా కొంతమందికి ఆ నెట్ సరిగ్గా పనిచేయదు, అవి అప్లోడ్ కావాలా. అదే హార్డ్ కాపీ అయితే బాగుంటుంది, అందరూ పర్సులో పెట్టుకొని తిరిగితే బాగుంటుంది. తాత ఇప్పుడు ఈ ఆనకాలం అనుకుంటా, ఆనకాలం ఏమో ఆనకు నాంతూరు, ఎండాకాలం ఏమో ఎండకు ఎంతూరు, చలికాలం వణుకుతురు. మరి ఏ కాలం అనక మీ ట్రాఫిక్ వాళ్ళు ఇట్లా రోడ్ల మీద సమాజానికి సేవ చేస్తుర్రు.
మరి ఎట్లా ఏంది ఏం కదా మరి మీకు ఆకలాయ దూపాయ చెడ్డ పడ్డా ఏమైనా కట్టినా మజ్జిగ ప్యాకెట్ గిట్ల ఏమైనా సై చేస్తుందా ఉంటుందేనా? వస్తున్నాయి. మన సిపి సార్ ఆనంద్ సార్ కంపల్సరీ డైలీ 2 నుంచి 12:30 ఆ మధ్యలో ఒక బటర్ మిల్క్ అయితే కంపల్సరీ వస్తుంది. మరి ఇప్పుడు మీకు పండుగలు పబ్బాలు చెడ్డ పడ్డ సెలవులు ఉండయి. ఎప్పుడు చూడు ఇక ఇదే పని ఈ రోడ్ల మీద ఈ దుమ్ము మన్ను మశాలంతో పోరాడాలి మీ బతుకు. మరి ఎట్లా మరి రేపు ఇట్లా పెళ్లికో పేరడానికి పోవాలంటే ఇంటికాడ మరి మీ ఇల్లుగాళ్ళ పోరగాళ్ళు పొట్టగాళ్ళు ఏమన్నారా ఆడిపోదాం ఇడిపోదాం అంటే మీరు ఇదే పని పెడతాయి. ఆఫీసర్ని పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి అప్పుడు ఒకసారి మరి ఎందుకు పోలీసు ఎందుకని ఆపి నోడునా कई करो के बोले तो जा रहे थे रोक लिए। ఇప్పుడు అంతలా మొగం తీసుకొని పోతున్నావు మరి పెద్ద మనిషి మరి నీకు ఆచారం లేదు పుసుక్కున ఇప్పుడు ఒక గాయనే చూసిన గీనే ఓ కోయిలాగా రోడ్డు మీద జారిపడ్డది. खाली दवा लेने के लिए हम लोग आए और జర హెల్మెట్ పెట్టుకో తాత. కోయిల అన్ని ఉన్నాయి ఆపిరా. ఏమైంది? బాగలేదు. ఏమైందా? నెంబర్ బాగానే ఉందిగా. అట్టుండకూడదు. అన్ని ఎట్టున్నాయి ఆ నెంబర్ ఎట్టున్నా చూడు ఎట్టున్నాయి అన్ని లైసెన్స్ ఇవ్వండి. అంతేనా? మరి ఈ మగవానికి అన్ని ఉన్నట్టేనా? రాపిడేనా బిర్యానీది? రాపిడే బండి అనేది కాదు మాది మనపురం జాయినింగ్ ఉంటాయి ఎంప్లాయ్ జాయినింగ్ కోసం బయటకు వచ్చి మరి అన్ని ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి అన్ని ఉన్నాక నీకు సరవే లేదు బా. ఎందుకు ఆపుతాము? లేదు కాబట్టి ఆపుతాము. దానికి ఓహో ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ లేదు బిరా. లేదు ఆడుంది చూపిస్తుందా? లేదు. నెంబర్ ఎడగా కొడుతుంది కొడుతుంది అన్ని వస్తాయి. అంటే దూరంగా ఉండగానే కొడతావా ఎట్లా? లేదు దగ్గర వచ్చి కొడతా. లైసెన్స్ దూరం కొట్టకూడదు. దూరం కనబడి వేరే నెంబర్ పోతే మళ్ళీ వేరే నెంబర్ వేరే చెల్లం కొట్టవద్దా? అయితే ఆపినాకనే సై చేస్తావు. ఆపినప్పుడు చెక్ చేయాలి. వేరే దానికి వచ్చామనుకో మళ్ళీ వేరే పోతే మనం తిట్టాడు. ఏమనుకున్నా మరి మరి కోయిల అన్ని ఉన్నట్టేనా? లేదు హెల్మెట్ లేదు. హెల్మెట్ సెలవు చేయాలి. ఇప్పుడు ఎంత వేస్తున్నావు మరి బత్తం? మొత్తం 100 రూపాయలు వేస్తా. 100 హెల్మెట్కు. హెల్మెట్కు మరి ఇన్సూరెన్స్ అంటున్నావు కదా, దానికి కూడా వేస్తావా? దానికి 1000 రూపాయలు. ఓహో అమ్మ నూకు గుర్తు ఎత్తాలి సార్. మామూలుగా ఇన్సూరెన్స్ హెల్మెట్ కేసులు కదా మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ అని ఎందుకు గుర్తు ఎత్తాలి సార్? అన్నీ మరి కనిపెట్టారు పిల్లగా ఈ ఒక తప్ప ఏముంది? ఎంప్లాయ్ వచ్చాను సార్. సరే ఏం వేసుకొస్తుండో అలా టీవీలు ఫ్రిడ్జ్లు ఉన్నట్టున్నాయండి. మొత్తం మీద పచ్చి పెట్టినావు. మరి ఇప్పుడు యాపాటు వేసినావు దండగా 100 రూపీస్ వస్తుంది హైలోడ్కి. అంతేనా? మరి మొత్తానికి పోలీసు వాళ్ళు పగడబందిగా నీ దండం పెట్టి ఇక మరి అంటారు చూడు తోటకాడ ఇక మరి తోట మరి ఏ రకంగా కావాలి కాసి ఇది చేస్తాడో మొత్తానికి పోలీసు వాళ్ళు ఇవాళ మరి సుల్తాన్ బజార్లో ఇక మరి వచ్చిపోయే ప్రయాణికుల పసి బట్టి వాళ్ళకు ఏమి లేదు ఎట లేదు ఏంది ఏం కథ ఏ తరీకన పోవాలి ఏ తరీకన ఉండాలి ఏం లేకపోతే ఏం ఫైన్ పడుతుంది అనేది మాత్రము మరి ఇక పగడబందిగా కావాలి కాస్తున్నారు. ఏది సుల్తాన్ బజార్ కాడ మరి ట్రాఫిక్ పోలీసులు ఇక ముంగడికి కూడా పోతా ముంగడ కూడా ఇంకా ఏం కథ నడుస్తుంది ఏంది ఏం కథ అయినా ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్. బిడ్డల తాను మరచిపోతున్నాడు ప్రజలే తన కుటుంబం అంటారు. అడుగు ఆగకుండా రెప్ప వాలకుండా దినదినము పోరాడుతాడు. పుట్టెడు దుఃఖము కడుపులో దాచి నవ్వుతో పలకరిస్తాడు. నచ్చటి సాగలుతాడు. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధని గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు. ప్రజల కోసం తన ప్రాణం ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా. పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీడియో ఎవరు గొప్ప మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. ఇక మరి చూసిరు కదా బిడ్డలారా ఇప్పటిదాకా సుల్తాన్ బజార్ల కథ ఎట్లా ఉందో. మరి ప్రయాణికులకు షెడ్డో పడ్డో జర నిమ్మలంగా పోరి జర సాయిసూరి ఆపతాపతి ఓకూరి హెల్మెట్ షెడ్డా పడ్డ ముగ్గురు ఇక ఇంత కథ నడుస్తుంది కాబట్టి పాపం ట్రాఫిక్ వాళ్ళు ఎండనక వాననక ఒళ్ళు వంచి ఆడ చెమట కారుస్తున్నారు. జనాలకు కూడా షెడ్డో పడ్డో ఏదైనా ఉంటే వ్యవహారం సురుకు పెట్టిరా. ఇక మరి వాళ్ళ మంచి కోసమే ఇక అందుకనే చిన్నగా మెల్లగా పసి పట్టుకుంటా మళ్ళీ మీ నర్సయ్య తాత ఏడికి వచ్చిండు ఏంది ఏం కథ అంటే
ఇక మరి దేనికైనా శేషం ఉంటుంది కదా. ఇక మరి ఈ కథ బతలంతా మళ్ళీ పూస కూర్చున్నట్టుగా తోసుకోకుండా జనాలకు చెప్పాలి ఇడమర్చి. అందుకనే ఇంకా జనాలు ఇంకెట్లా పోవాలి, ఏ రకంగా ఉండాలి, సమాజంలో ఇంకెట్లా మార్పు రావాలి అనేది పెద్ద మనిషి ఇప్పుడు ఎల్బీ నగర్ డీసీపీ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సార్ దగ్గరికి వచ్చిన. మరి ఈసారి కూడా ఏమంటాడు, మరి ప్రయాణికులకు ఏ రకంగా ఈ టక్కర్లు బొక్కర్లు కాకుండా సారు కూడా ఎటువంటి మతులా అందిస్తాడు అనేది వచ్చిన బిడ్డలారా చూస్తూనే ఉంటారు ఏఎన్ఎన్ న్యూస్. సారో శనార్థి. మరి ఇప్పుడు టక్కర్లు ఏమో రోడ్ల మీద అడ్డగోలుగా అవుతున్నాయి సారు. ఏ క్షణాన ఏమవుతుందో, ఏ రోజున ఏ గండం ఎదురవుతుందో ఊహించలేము, కలగనలేము. ఒకవేళ కలగంటే మాత్రము అది అసలు ఎట్లా ఏది ఏం కథ. ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి గడప దాటి బయటికి పోయి ఇంటికి వచ్చే వరకనే అసలు పారం ఇక ఏదేదో అవుతుంది సారు. పుణ్యకార్యాలకు అని పోతుర్రు, ఆడికని పోతుర్రు, ఈడికని పోతుర్రు, తీర్థయాత్రలకు అని పోతుర్రు. పొద్దున లేస్తే సరే ఏదో ఒక కొలుకు పోతుర్రు, ఆఖరికి ఇంట్లోకి వెళ్ళి రోడ్డు దాటుదామన్నా కానీ జరగరాని జరుగుతున్నాయి సారు. ఎట్లా ఇప్పుడు ఈ టక్కర్లకు, ఈ ప్రమాదాలకు, ఈ యాక్సిడెంట్లకు కొద్ది గొప్ప ఏమన్నా ఎందువలన ఇవి అవుతున్నాయి, ఏం చెప్పదలుచుకున్నావు? ముఖ్యంగా మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ప్రయాణికులు ఇప్పుడు 2 వీలర్ మీద వచ్చినాం అనుకోండి, హెల్మెట్ అనేది ధరించాలి. చాలామంది ఏం చేస్తారంటే హెల్మెట్ అంటే ఏదైనా ట్రాఫిక్ వాళ్ళు చలాన్ వేస్తారేమో అన్న ఉద్దేశంతో ఏవో మామూలుగా నాసి రకం హెల్మెట్లు అనేటివి కొనుక్కుంటారు. అది కాదు, మంచి క్వాలిటీ ISI మార్కున్న హెల్మెట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా కొంతమంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి, హెల్మెట్కి ఒక స్ట్రిప్ ఉంటుంది. ఆ స్ట్రిప్ను పెట్టుకోకుండా వదిలేస్తారు. ఎందుకంటే హెల్మెట్ కొంచెం ఫ్రీగా అటు ఇటు కదలాలన్న ఉద్దేశం ఉంటుంది. అట్లా కాదు, ఆ కింద ఉన్న స్ట్రిప్ అనేది లాక్ చేస్తే మాత్రమే హెల్మెట్ అనేది సరిగ్గా లాక్ అయి ఉంటుంది, బిగ్గరగా ఫిక్స్ అయి ఉండి మనం ఏదైనా యాక్సిడెంట్లు అయినా కూడా ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది అన్నట్టు. అట్లా రక్షణ అనేది ఉంటుంది. మనం స్టైల్ కోసం కాదు హెల్మెట్, మన సేఫ్టీ కోసమే అనేది చాలా వరకు గమనించాలి. ఎక్కువ యాక్సిడెంట్లలో హెల్మెట్ లేని వాళ్ళే కింద పడడం, దెబ్బలు తాకడము, చనిపోకుండా ఉంటే వాళ్ళు చాలా సీరియస్ ఇంజురీ కావడం, హెడ్ ఇంజురీ కావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ 2 వీలర్ మీద పోయే వాళ్ళు, ముందు ఉన్న వాళ్ళు, వెనక ఉన్న వాళ్ళు, రైడరు పిలియన్ రైడరు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ పోలీసు వాళ్ళు పాపము ఏ కాలం అనక ఎండాకాలం ఎండుకుంటా, వానకాలం నానుకుంటా, చలికాలం వణుక్కుంటా రోడ్ల మీదనే పాపము దుమ్ముతోటి కుస్తీ పడుకుంటా ఇవాళ మీరు బతుకు పోరాటం చేసుకుంటా ఇవాళ సమాజానికి సేవ చేస్తున్నారు సారు. ఇంత చేసినా కానీ ఇంకా అడ్డగోలుగా టక్కర్లు అయితేనే ఉన్నాయి జరగరాని జరుగుతున్నాయి. పాపము అసలు వాళ్ళ బాధ అసలు ఏంది, మా కుటుంబ యజమాని కోల్పోతుంది, నా కొడుకువా, నా బిడ్డవా, ఇట్లా ఈ రకంగా పాపం వాళ్ళ కన్నీళ్ళు ఏరులైపోతున్నాయి సారు. ఎట్లా ఈ టక్కర్లు ఎక్కువ మొత్తంలో కావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఆ తర్వాత ఈ టక్కర్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే బాగా ఓవర్ స్పీడ్ పోవడం ఒకటి. ఓవర్ స్పీడ్ పోకుండా కంట్రోల్ స్పీడ్ అనేది ఇప్పుడు కొత్త బైకులు రావడం, వాటి సీసీ ఎక్కువ ఉండడంతో, ఇంజన్ కెపాసిటీ ఎక్కువ ఉండడంతో ఇట్లా ఒకప్పుడు పాత బైక్లో 30-40 పోతేనే ఏదో గొప్పలాగా ఉంటుండే. ఇప్పుడు 80-100 కార్ లాగా స్పీడ్లో వెళ్ళే బైకులు అనేవి వచ్చినాయి. స్పీడ్ తగ్గించుకోవాలి. అట్లా డ్రింక్ చేసి అనేది డ్రైవింగ్ అనేది చేయకూడదు. తాగి నడిపితే ఏమైందంటే మనకు నిషాలో ఉండి మనకి ఏమీ తెలియకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం తాగి బండి అనేది నడపకుండా ఉండాలి. ఇంకా ఈ మధ్యలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సెల్ ఫోన్ మాట్లాడుకుంటా ఓదికు కాల్ వస్తుంటుంది, ఓదికు అట్లే బండి ఒక చేయితోటి నడుపుకుంటూ ఉంటారు. 2 చేయితోటి నడిపినప్పుడే బండి కంట్రోల్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒక చేయితోటి నడపడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, ఇట్లాంటి కారణాల వల్ల ఎక్కువ యాక్సిడెంట్లలో 2 వీలర్ వాళ్ళే ఎక్కువ చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈ 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ తోటి డ్రైవింగ్ చేయదు, నడుపుకుంటా సెల్ ఫోన్ మాట్లాడద్దు, తాగి కూడా నడపద్దు. ఈ 3 ఉండాలి. స్పీడ్ కూడా కంట్రోల్లో ఉండాలి. అట్లుంటే ఎక్కువ వరకు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అరే మనము అజాగ్రత్తగా నడిపితే మన ఫ్యామిలీకి మనం మిస్ అయిపోతాం, దాంతో కుటుంబం ఆగమైపోతుంది అనే ధ్యాసలో ఉంటే ప్రమాదాలు తక్కువ ఉంటాయి. సార్ ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ పండుగలకు, పబ్బాలకు, పెండిలకు, పేరంటాలకు కొన్ని కోళ్ళాగలు ఏం చేస్తున్నాయి అంటే బాగా బిర్రగా నాంగొని పీకల దాకా గుద్ది ఏముంది పోలీసు వాళ్ళు చూస్తే గదేందో తాగితే ఆ వాసన రాదు, ఏం రాదు, ఊతే అని అంటున్నారు. నిజమేరా సార్ ఈ మాట? అట్లా ఉండదు. తాగిన వాళ్ళను మనం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే ఆ బ్రెత్ అనలైజర్ టెస్ట్లో కంపల్సరీ తెలిసిపోతూ ఉంటుంది. తెలియకుండా ఉండేది అనేది ఉండదు, తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు.
అంటే తప్పించుకుంటేందుకు ఏదో మార్గం ఉంటుందట, అదేందో అంటారట, నాకేం అనవసరం కానీ అట్లాంటివి ఏమన్నా పుట్టుకొచ్చినా ఏంది? ఇప్పటి వరకు అయితే అట్లాంటివి ఏమీ లేవు. చాలా మంది తాగిన వాళ్ళు ఏదో దొరుకుతారు, మనకు టెస్ట్ చేస్తే మిస్ అయిన వాళ్ళు అనేది ఉండనే ఉండదు, అట్లా జరగదు. సార్ ఇప్పుడు తాగి ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తన్లాట ఎగదరా, బతుకు తన్లాట ఎగదరా, ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకే కదరా, బతుకు బజారు కేకే కదరా అని ఈ రకంగా పాపము ఆమె భార్య వసవసారి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి పొద్దస్తవారు చెమట ఒడిపించి ఇంట్లో సంసారం వెళ్ళదిద్దామని 10 రూపాయలు మూల గురిగలో ఉన్న ఏదో గల్ల గురిగలో పెడితే నీ పాడైపోను, ఈ పొద్దుందాకా అదే పని, తెల్లదాకా అదే పని, తెల్లారంగా మబ్బుల రేఖల వారంగా 5 గంటలు లేచిందంటే ఈయనకు షాయకు బదులు ఏం కావాలి? మందు కావాలి. ఇగో ఈ మందుకు గిట్లా అలవాటు అయిపోయారు జనాలు. మరి ఈ రకంగా మందు తాగి తెల్లదాకా పొద్దుందాకా రోడ్ల మీద కూడా పోలీసులను సతాయిస్తున్నారట. అట్లా పోలీసులకు కూడా ఏదో వీళ్ళు తాగి బెదిరిస్తారట. నిజమేనా సార్ రోడ్ల మీద? అప్పుడప్పుడు జరుగుతుంటుంది. తాగిన వాళ్ళు ఆ నిషాలో ఉండి మనము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినప్పుడు కోఆపరేషన్ చేయకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కానీ మన దగ్గర అట్లా ఉన్నప్పుడు మనం కెమెరా పెట్టుకొని ఉంటాము. ఒకవేళ అట్లా చేసిన వాళ్ళను వేరే కేసుల్లో కూడా బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మనకు కోఆపరేట్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే తాగిన నిషాలు ఉంటారు కాబట్టి ఎవరు అనేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి కొంత చేస్తుంటారు, అప్పుడప్పుడు జరుగుతుంటుంటుంది. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు మగవాయిగాలే కాదు ఆడి గద్దలు కూడా తాగుడుకు అలవాటు అయ్యారు. రోడ్ల మీద పోలీసుల మీదకి మరల పడుతున్నారు అనేది ముచ్చట కూడా గుసగుసగా పడుతుంది సార్. నిజమేనా? ఆడోళ్ళు కూడా కొంతమంది ఈ తాగుడుకు అలవాటు అయ్యి అసలు ఈ కారు బైక్లో వేసుకొని కూడా బిర్రగా తాగి కూడా ఉరుకుతుర్రట, అట్టేటమ్మా అంటే ఎగబడుతుర్రట. నిజమేనా సార్ ఈ మాట? అప్పుడప్పుడు జరుగుతుంటాయి, మనం టీవీలో చూస్తుంటాం. మన ఏరియాలో ఆడవాళ్ళు తాగేది కొంచెం తక్కువ. ఇది రూరల్ సిటీ లాగా ఉండే మిక్స్డ్ ఏరియా కాబట్టి అంత అధునాతన కల్చర్ ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఆడవాళ్ళు తాగే సంఖ్య ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు రాకపోగా ఇప్పుడు గదేంది ఇప్పుడు పర్సు పోరగాళ్ళకు ఏం చెప్తున్నావు సార్? ఇప్పుడు హెల్మెట్ అన్నవు నిజంగానే మంచిది, ఆయువు అన్నది ఒరిజినల్ది పెట్టుకోవాలని ఇప్పుడు హెల్మెట్ గురించి చెప్పారు. ఇప్పుడు ఏదో ట్రిపుల్ రైడింగ్ అన్న దానివల్ల కథ ఏం జరుగుతుందని చెప్పినావు. ఇంకా అంటే ఈ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అని కూడా కొత్తవి తీసుకొచ్చారు. ఎక్కువ మొత్తంలో ఈ ట్రాఫిక్ కూడా ఎలాంటి కష్టాలు కలగకుండా ఉండాలంటే ఇంకా ఏ రకమైన మీరేమైనా కొత్త ప్రయోగాలు చేస్తున్నారా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు? ట్రాఫిక్ నియమాలు పాటించడానికి మనకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ టీటీఐకి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి చిన్న వయసు నుంచే వాళ్ళకు ట్రాఫిక్ మీద అవగాహన కల్పించడం అనేది చేస్తూ ఉంటారు. సేమ్ టైం మన స్టాప్ వెళ్ళి కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ లేదు అంటే ఇంపార్టెంట్ అడ్డాలలో ఆటో డ్రైవర్లకు, డీసీఎం డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు అనేది జరిపిస్తూ ఉంటారు. ఇంకా ఎప్పుడన్నా పెద్ద మొత్తంలో డ్రైవర్లు ఏదైనా అసోసియేషన్గా ఉండి మాకు అవేర్నెస్ కల్పించాలి, లేదు ఏదైనా పెద్ద సంస్థలు మా డ్రైవర్లకు అవగాహన కల్పించండి అంటే వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమాలు అనేది కల్పిస్తూ ఉంటాం. మొత్తానికి ఇప్పుడు ఇంకా కొత్తగా ఏమన్నా ఇప్పుడు ముగ్గురు పోతే ఇంకా కొత్తగా ఏమైనా జరిమానా గిట్ట ఏమైనా పెంచిర్రా? ఒకవేళ బండికి కాగితాలు పోయితే లేకపోతే ఒరిజినల్ కాగితాలు లేకపోతే ఆర్సీ ఏదో అంటారు, అవి లేకపోతే ఇంకా ఏంది కథ? పుసుక్కునే బోస్తుదో ఆపతికి అడుక్కొని పోతాడు. ఏంది పరిస్థితి? పుసుక్కున్న నడుమ ఏమన్నా అయితే ఏంది బాధ? దాని మీద మీరు ఏ రకంగా చర్య తీసుకుంటారు? ప్రజెంట్గా అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఏ కాగితాలు లేకపోతే బండి సీజ్ చేస్తాం. అట్లాగే నెంబర్ లేకపోతే వెహికల్ నెంబర్, కొంతమంది బండి కొత్తగా ఉంటారు, అదే టెంపరరీ నెంబర్ తోటే నడిపిస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా. అట్లా నడపడానికి వీల్లేదు. కొత్త నెంబర్ రాగానే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లాగే నెంబర్ ట్యాంపర్ చేయడం కానీ నెంబర్ ఉంచడం కానీ అట్లా చేస్తే వెంటనే వెహికల్ అనేది సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రోడ్ల మీద కొన్ని కార్లు ఖైరాద్దాలు పెట్టుకొని పోతుంటారు. ఖైరాద్దాలు పెట్టుకోవద్దా? ఎందుకు ఈ ఖైరాద్దాల మీద మీ కన్ను పెట్టిర్రు? ఇప్పుడు ఈ బ్లాక్ ఫిలిం అనేది కార్లకు ఉంటే ఏమవుతుందంటే లోపల ఎవరు వెళ్తున్నారు అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కిడ్నాప్లు కానీ, తెలియని వాళ్ళు దొంగలు కానీ ఇంకెవరన్నా కూడా ప్రయాణించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు 40% కంటే మించిన ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఈ బ్లాక్ ఫిలింలు అనేది తీసివేయడం జరుగుతూ ఉంది. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఎవరు కూడా బ్లాక్ ఫిలిం అనేది పెట్టుకోకూడదు.
ఇక మరి బిజలారా చూస్తున్నారు కదా శ్రీనివాస్ సార్ ఏం చెప్పుకొచ్చిండో. బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము దూలి పానమంతా గాలి గాలి, దుమ్ము దూలి పానమంతా గాలి గాలి. ఇక మరి పట్నంలో బతుకు ఎట్లా ఉంటుందో ఈ పాటలనే ఒక్క ముక్కలనే అర్థమైంది కదా. కానీ మరి ఇప్పుడు ఈ దుమ్ము ఈ ధూళి ఈ చెడ్డ పడ్డ బుయ్య బుయ్య మోటార్ల సప్పుడుతోటి జనాలు ఆగం ఆగం జగన్నాథం అవుతారు పట్నం హైదరాబాద్లో. ఇక కొన్ని కోళ్ళాగలు వామ్మో కొత్త కొత్త బండ్లు కొనుక్కొని ఇరికించుకొని బుయ్య బుయ్య బర్ర వామ్మో ఊర్లలో ఏదో బాంబులు మీద ఎట్టుంటుందో రోడ్ల మీద సప్పుడు వస్తాడు సారు. ఎందుకు మరి గిస ఉండాలని మీకు షెడ్డో పడే వాళ్ళ చెప్తుర్రా? ఒకవేళ కలిస్తే మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు గాల మీద? ఈ ఎక్కువ సౌండ్ చేసే వాటి మీద కూడా మనం స్పెషల్ డ్రైవ్ అనేది చేసినాం. ఇప్పటి వరకు ఒక 1000 వెహికల్స్కు మన రాచకొండ పరిధిలో 1000 వెహికల్స్ యొక్క సైలెన్సర్ అనేది తీసివేయడం జరిగింది. ఇంకొక 1000 వెహికల్స్ మీద కేసు కూడా జరిగింది. అంటే ఎక్కువ సైలెన్సర్ శబ్దాలతోటి వాళ్ళు ఏదో వాళ్ళ ఆనందం కోసం అట్లా చేస్తూ ఉంటారు, కానీ వేరే వాళ్ళకు కూడా సౌండ్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. శబ్ద కాలుష్యం వచ్చిందంటే మనకు గుండె సంబంధ సమస్యలు వస్తాయి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవన్నీ కాకుండా స్పెషల్ డ్రైవ్ చేస్తాను, సైలెన్సర్లు ఎవరు బిగించకుండా చేస్తున్నాం. ఇప్పుడు మనకు దాదాపుగా ఈ రాచకొండ పరిధిలో ఎవరు కూడా ఈ సైలెన్సర్ తోటి ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లన్నీ తీసివేయడం జరిగింది. ఇక మరి ఇంకో మాట కూడా సారు, ఇప్పుడు ఎవరన్నా ఇదే ఏదన్నా ఒక మార్కెట్లకు లేకపోతే రోడ్డు మీదకి పోయి ఏదో ఒక వస్తువు కొనుక్కుందామని పోతే వాళ్ళు షాపులో పోయి వచ్చే వరకైనా బండ్లు మాయమవుతున్నాయి అట. మరి ఎట సంగతి మీరే తీసుకుపోయి ఏదో లోపడేస్తున్నారట, ఇది ఎట్లా మరి ఏం చెప్తారు సార్ ఈ ప్రశ్నకు? ఇప్పుడు మనకు పార్కింగ్ ఏరియాలో కాకుండా మెయిన్ రోడ్ మీద పార్క్ చేసి వేరే వాళ్ళకు వెళ్లకుండా ఇబ్బంది కలిగిస్తే మనము టోవింగ్ చేసి అనేది తీసుకొని వస్తాము, చలానా అనేది జరిమానా చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో అక్కడే పార్కింగ్ చేయాలి. అట్లా కాకుండా మెయిన్ రోడ్ మీద పార్కింగ్ చేసి వేరే ప్రయాణికులు వెళ్లకుండా ఇబ్బంది కలిగిస్తే ఆ వెహికల్ మీద చలాన్ జనరేట్ చేయడం జరుగుతుంది. మరీ ఇంకా డిస్టర్బెన్స్ ఉందంటే వెహికల్ని టో చేసి తీసుకొచ్చి తర్వాత వాళ్ళకు చలానా కట్టిన తర్వాత అప్పగించడం జరుగుతుంది. ఇప్పుడు సిగ్నల్ గిట్లా ఏమైనా జంప్ చేస్తే మోతాదులకే వేస్తారా చలాన్లు? జర ఐవాన్లకు మినిస్టర్లు ఎమ్మెల్యేలు పోతే వాళ్ళు పెద్దోళ్ళు వామ్మోదులు తిరుగు పోవద్దని ఊకుంటారా? అట్లేముండదు. సిగ్నల్ జంప్ అయితే ఎవరికైనా ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. అది మా చేతిలో ఏముండదు. ఆటోమేటిక్ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళతోటి ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇది కదా సారు. మరి ఒక ట్రాఫిక్ డీసీపీగా శ్రీనివాస్ సారు ఏం చెప్పబోతుడు సమాజానికి? 2 ముచ్చట్లు సూచన ఏం చేయబోతుడు తెలంగాణ సమాజానికి? ఎందుకంటే ఈ రోడ్ల మీద తిరిగే కోళ్ళాగలు ముందుగా వినాలి ఈ మాట. అందరికీ చెప్పేది ఏంటంటే ప్రాణాలు చాలా విలువైనది, జీవితం చాలా అమూల్యమైనది, దాన్ని మనం కాపాడుకోవాలి. రోడ్డు మీదకి వచ్చినామంటే రోడ్డు నియమాలు అనేది కంపల్సరీగా పాటించాలి. మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడే వాళ్ళు అన్ని టెస్టులు చేసే ఏ నియమాలు ఉన్నాయో అవి చేసిన తర్వాతనే మనకు లైసెన్స్ ఇస్తారు. కాబట్టి ఈ రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తే మనము బాగుంటాము, మన కుటుంబం బాగుంటుంది, టోటల్గా సమాజం కూడా బాగుంటుంది. మన తప్పిదం వల్ల మనం చనిపోతే కుటుంబం ఇబ్బంది అవుతుంది, మనం వేరే వాళ్ళకు యాక్సిడెంట్స్ ఇచ్చి వాళ్ళని చంపితే వేరే వాళ్ళ కుటుంబం ఇబ్బంది అవుతుంది, టోటల్గా సమాజానికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనము రోడ్డు నిబంధనలు తప్పక పాటించాలి. ఇది కథ మొత్తానికైతే ఆనందము ఏడికెళ్ళి వస్తామంటే ముందుగా ఏడికెళ్ళి తప్పించుకోవాలి, ఆత్మ నుండి తప్పించుకోవాలి. ఆనందం అనేది ఇప్పుడు పెద్ద మనిషి డీసీపీ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సార్ చెప్పిన ముచ్చట మాత్రం గుర్తుకొస్తుంది. ఇప్పటిదాకా సారు ఏ రకంగా మరి రామసక్కని బుద్ధులు చెప్పిండు అనేది మరి సభ్య సమాజం కూడా జర్ర గుండె మీద చేసుకొని జర్ర ఆలోచన చెయ్యాలి. ఇక మరి ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజున ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. గందుకనే తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా మన ట్రాఫిక్ డీసీపీ మన శ్రీనివాస్ సార్ చెప్పిన ముచ్చట్లు మాత్రం ముద్దుగా చెవులో పెట్టి జరంతా మీరు బతుకు ప్రయాణం సాగించాలని మనస్ఫూర్తిగా మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. కెమెరామెన్ నరేష్తో మీ నర్సయ్య తాత.